సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఆల్ డ్రైవర్స్కి ఒక శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, పార్లమెంట్లో అమిత్ షా గారు డ్రైవర్లకు టీవీ కబురు ప్రకటించారు. ఏమిటంటే, ప్రైవేటు యాప్స్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఎలాగున్నాయో అలానే ఆ తరహాలోనే ప్రభుత్వ యాప్ను కూడా తేబోతున్నారు. అదేవిధంగా డ్రైవర్స్కి ఇన్సూరెన్స్ కూడా కల్పించబోతా ఉన్నారు. దీని ద్వారా డ్రైవర్లకు ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి ఈ ఈ ప్రభుత్వ యాప్ రావడం కొరకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఎన్నో గడపలు ఎక్కింది, దిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఉద్యమం ద్వారా డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఈ యాప్ రావడానికి కారణమైనందుకు డ్రైవర్లందరికీ ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే ఈ శుభసూచకం దేని ద్వారా, సేఫ్టీ డ్రైవర్ ద్వారా, అనేక సంఘాల ద్వారా ఐకమత్యంగా మనము పోరాటం చేసిన ద్వారా ఫలితం వచ్చింది. కాబట్టి ఇంకా మన ఫలితాలు ఇంకా కొన్ని రావాల్సి ఉంది. దానికి మనం ఇలాగే ఉమ్మడిగా ఉండి పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవడం కోసం మనం ఐకమత్యంగా కలిగి ఇంకా రావాల్సిన డ్రైవర్ కాలనీ కానీ, డ్రైవర్స్కి కావాల్సిన డ్రైవర్ చనిపోతే వారి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఈ విధంగా అనేక సమస్యల కొరకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఇంకా సాధించుకునేవి మనం ఉన్నాయి. కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఇదే విధంగా ఉండి మన సమస్యలను పోరాటం కొరకు మనము కలిసికట్టుగా ముందుకు సాగాలని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరపున మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. జై డ్రైవర్, జై జై డ్రైవర్.